ప్రశాంతమైన గ్రామంలో రాణి అనే అమ్మాయి ఉండేది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో పాటు పొలంతో పనిచేసుకుంటూ చాలా కష్టపడి ప్రతిభగా పెరిగింది. ఆమె తమ్ముడు అర్జున్ మాత్రం చాలా మృదువైన, అమాయకమైన, చదువులో ప్రతిభావంతుడు. మంచి మార్కులు తెచ్చి తల్లిదండ్రులకు గర్వంగా ఉండాలి అనేది అతని లక్ష్యం. రాణి చిన్నప్పుడు ఆమె చదువులకు పంపలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు తమ తప్పు గ్రహించి మళ్ళీ ఆమెను పాఠశాలకు పంపాలని ప్రయత్నించారు. కానీ అప్పటికి రాణి ఆలస్యమైందని భావన వచ్చింది. చిన్న పిల్లలతో కలిసి చదవాలి అనిపించక ఆమె చదువు మానేసి కుటుంబంతో పాటు పొలాల్లో పనిచేయాలని నిర్ణయించుకుంది. అలా ఆమెను చదువు లేకపోయినా కష్టాన్ని ఎప్పుడూ వెనకాడని, ఒత్తిడి అనిపించిన బలమైన మహిళగా ఎదిగింది. కాలం గడుస్తూ అర్జున్ తన చదువులను పూర్తి చేసి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. చదువు ద్వారా కుటుంబంలో మొదటిసారి మంచి స్థాయిని ఎదిగిన వ్యక్తి అతడే. ఇది చూసి రాణి గుండె నిండి ఆనందపడింది. అర్జున్ పండుగలు, సెలవులు వచ్చినప్పుడు ఇంటికి వస్తే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మాత్రమే ఉండేది. ఎప్పుడూ గొడవలు, తగాదాలు కాదు. నిజమైన, స్వచ్ఛమైన అనుభవం మాత్రమే. అతని గుండె మొత్తం తన అక్క పైన ప్రేమ అని రాణికి తెలుసు. కొన్ని సంవత్సరాల తర్వాత రాణికి పెళ్ళయి నగరానికి వెళ్ళింది. చదువు లేకపోవడంతో తన జీవితాన్ని నిలకడగా ఉంచుకోవాలంటే కష్టపడాలి అని ఆమె గ్రహించింది. ధైర్యంగా భర్తని ఒప్పించి తన బంగారు గొలుసును బ్యాంకులో పెట్టి అప్పు తీసుకొని టిఫిన్ సెంటర్ ప్రారంభించింది. ఉదయం మొదలు రాత్రి వరకు ఆమె తన భర్త పనిచేసి అన్నీ స్వయంగా చేసుకున్నారు. కొద్ది కాలాల్లో ఆ టిఫిన్ సెంటర్ నడక మొదలైంది. తన కష్టంతో, నమ్మకంతో ఎవరి మీద ఆధారపడకుండా తనకు అంటూ ఒక జీవితాన్ని నిర్ణయించుకుంది. ఈ మొత్తం ప్రయాణంలో ఆమెకు ఒక అంచలమైన నమ్మకం. తమ్ముడు అర్జున్ అతను ఎప్పుడూ తన అక్కను తోడుగా ఉండి ధైర్యం చెప్పి అవసరమైనప్పుడు అండగా నిలిచాడు. భర్త ప్రేమ, పిల్లల ఉత్సాహం, ఇంకా తమ్ముడి అంచలమైన మద్దతుతో రాణి చివరి వరకు విజయం సాధించింది. ఆమె కష్టపడి జీవితాన్ని మార్చుకుంది. కాలం తనను ఆపలేకపోయింది. ఈ కథ నీతి ఏంటంటే, కష్టం విజయాన్ని ఇస్తుంది, కానీ కుటుంబం ఇచ్చే ప్రేమ, నమ్మకం ఆ విజయం వీధిని మరింత అందంగా మారుస్తుంది.